అందరికి భోగి శుభాకాంక్షలు. guys, welcome back to my channel. నేను మీ శ్యామ్ ప్రసన్న. ఇది నా బిడ్డ మోక్ష, డాటర్ ఆఫ్ శ్యామ్ కుమార్. ఈరోజు దీనికి భోగిపళ్ళు. టైం వచ్చేస్తే 6:30 అవుతుంది. మా అమ్మ ఏమో రేగి పళ్ళు తేయడానికి, భోగిపళ్ళు తేయడానికి వెళ్ళింది. మా మోక్షనైతే ఫుల్ రెడీ చేసేసిన. నిలబడినాను ఒకసారి. ఇదైతే నేను కుట్టిన డ్రెస్సే, మీకు కనబడుతుందో లేదో. అచ్చో 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 వెనక్కి జుట్టు చూపి. ఇది మోక్ష జుట్టు. ఈ జుట్టుకు పువ్వులు కూడా వస్తాయి. ఇప్పుడు ఇంకొంచెం టైంలో మొత్తం ఇల్లంతా చదివేసి ఇంటి చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులను పిలిచి మోక్షమ్మకు భోగిపళ్ళు పోపియాలి. అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. అంతవరకు కాసేపు ఆగండి. ఇదైతే తాంబూలం వచ్చిన ముత్తైదువులకు. మా అమ్మ ఒక పక్కన భోగిపళ్ళు సిద్ధం చేస్తుంది. ఇందులో ఏం లేదు, కిలోన్నర బియ్యం పోసింది, రేగిపళ్ళు, పువ్వులు, కాయిన్స్, వచ్చిన ముత్తైదువులకు పువ్వులు, ఇవన్నీ చదురుతుంది అమ్మ. ఇందులో జీడిపళ్ళును నల్ల నువ్వులు వేస్తే మంచిదంట. పిల్లలకు దిష్టి పోవడానికే కదా ఇది వాడేది, అందుకని ఇది తెచ్చింది అమ్మ. మేము ప్రతిసారి వేస్తాం. కొంతమంది దీన్ని అంటే పిల్లలకు దిష్టి తీసేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటిస్తారు. ఇక్కడైతే అమ్మ మంగళహారతి సిద్ధం చేస్తుంది. మేమైతే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ముత్తైదులను ఒక 5 మెంబర్స్ని పిలిచినాం. అలాగే ఇంట్లో పెద్దోళ్ళని పిలిచినాం. వాళ్ళందరూ వచ్చి భోగిపళ్ళు పోస్తే మంచిదని. లాస్ట్ ఇయర్ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వేసినాం. ఈ ఇయర్ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే. లాస్ట్ ఇయర్ మా ఆయన కేరళకి వెళ్ళిండు. ఈ ఇయర్ ఏమో కావాలనే వచ్చినాం. హైదరాబాద్లో అంటే ఎవరు అంతగానం తెలిసిన వాళ్ళు ఉండరని ఇక్కడ నేను చెప్పినట్టు కాయిన్స్ వేస్తున్నారు. కాయిన్స్ అయితే ఎన్నైనా వేసుకోవచ్చు. పర్టికులర్గా ఇన్ని వేయాలి అని ఏం రూల్ లేదు, ఎన్నైనా వేసుకోవచ్చు. ఫస్ట్ పేరెంట్స్ అయినా లేకపోతే ఇంట్లో పెద్దోళ్ళైనా వేయాలంట. ఫస్ట్ పేరెంట్స్ వేస్తున్నాం, మేము వేస్తున్నాం. అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, కాకపోతే బట్ తల్లిదండ్రులే ఫస్ట్ అని అన్నారు అందరూ. సరే అని మేమే పోస్తున్నాం. ఇది మా మోక్షకి 4th టైము భోగిపళ్ళు పోయడం. 4 టైమ్స్ అయినాయి. ఇది దీంతో 4th టైం అయిపోయింది. 12 ఇయర్స్ వరకు పోయొచ్చంట. మేమైతే ప్రతి సంవత్సరం ఇలానే పోస్తాం. అంటే యాంటీ క్లాక్ వేజ్గా తిప్పి పోయడం, దిష్టి తీసినట్టు వేయడం ఏమి ఉండదు. ఇష్టం 3 టైమ్స్ వేయవచ్చు. దీంట్లో మేము ఇట్లా వేస్తాం. యాక్చువల్గా పర్టికులర్ టైం అని ఉండదు. ఇది మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు చేసుకోవచ్చు. వాళ్ళ డాడీ మార్నింగ్ లేడు, అందుకనే మేము ఈసారి కొంచెం లేట్గా చేసినాం. నైట్ 9 అయింది అనుకుంటా, 8:30 9 ఉంది. ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య పోస్తుండు. వాళ్ళ తాతయ్య ఇదే ఫస్ట్ టైం పోయడం. లాస్ట్ 4 టైమ్స్ పోసినప్పుడు తాతయ్య మిస్ అయ్యిండు. అంటే బయట పనికి వెళ్ళడము లేకపోతే ఎక్కడికో వెళ్ళడం జరిగింది. మా సైడ్ ఇటు తెలంగాణ సైడు ఆడపిల్ల కాళ్ళు మొక్కడం మా ఆచారమే. తల్లిదండ్రులైనా మొక్కుతారు, అమ్మమ్మ తాత వాళ్ళైనా మొక్కుతారు. యాక్చువల్గా అయితే భోగి మంట వేస్తాం కదా, భోగి మంటలు వేసినాక బొగ్గులు లాస్ట్ అవుతాయి వేసినావా, దాంట్లో వేడి వాటర్ గిన్నె పెట్టి వాటర్ని బాయిల్ చేసి ఆ నీళ్ళు పిల్లలకు పోస్తారు. కాకపోతే ఇక్కడ మా ప్లేస్లో భోగి మంట వేయలేదు, అందుకని మా డాడీ కట్టెల పొయ్యి మీద కాగబెట్టి పోసిండు. సిటీలో అంటే అన్నీ స్టవ్ మీదనే కాబట్టి ఇది ఒక భోగి మంట లెక్కనే అనుకున్నాం. మేము ఒక 5 మెంబర్స్ని పిలిచినాం. మా పెద్దమ్మ, మా ఇంటి పక్కన వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు అలా పిలిచి
వాళ్ళ చేత్తోని మూడు 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 సార్లు పోపించినాం. చాలా హ్యాపీగా ఉంది. మా మోక్ష అప్పుడే 5 years బేబీ అయింది. మేము ఇప్పటికే 4 times మోక్షకి భోగి పళ్ళు పోసామంటే హ్యాపీగా ఉంది. దానికి ఇంకా హ్యాపీగా ఉంది. మమ్మీ డాడీ ఎప్పుడు వస్తాడు, నాకు భోగి పళ్ళు ఎప్పుడు పోస్తాడు అని ఒకటే మార్నింగ్ నుంచి అడిగి అడిగి పాపం ఇక చిరాకెత్తి అడగడం మానేసింది. ఈ లాస్ట్ ఫైనల్గా వాళ్ళ నాన్న వచ్చిండు. అప్పుడు దాని ముఖంలో హ్యాపీనెస్ చూడాల్సి ఉంది. చెప్పలేని ఇక అది ఆ హ్యాపీనెస్. వీడు మా తమ్ముడు మేనమామలు కూడా పోయొచ్చు, అందుకనే వీడిని తీసుకొని వచ్చినాం. అంటే ఏజ్ గ్యాప్ ఉంటే సరిపోద్ది, పెద్దోళ్ళు అయితే సరిపోద్ది, మరీ చిన్నోళ్ళతో పోపియొద్దు. నెక్స్ట్ నేను వెళ్తున్నా, ఎందుకంటే 8 మంది పోసిళ్ళు, 9వ మంది పోయాలి. అంటే 9 పోయాలి, అంటే బేసి సంఖ్యలో పోయాలి. అంటే 5 లేకపోతే 9 మంది లేకపోతే 12 మంది, 11 మంది 15 మంది ఇలా పోయాలంట. సరి సంఖ్యలు పోయొద్దంట. ఏమో నాకు కూడా తెలియదు, పెద్దవాళ్ళు చెప్పారు. అందుకనే మళ్ళీ నన్ను రిటర్న్ పోయమంటే వస్తున్నా. ఈ భోగి పళ్ళను నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడైనా గోశాల వెళ్తే గోశాల దగ్గరికి తీసుకెళ్ళి గోవులకైనా పెట్టవచ్చు, లేకపోతే గంగిరెద్దుల వాళ్ళు వస్తారు కదా ఇంటి ముందుకు సన్నాయి ఊదుకుంటా, వాళ్ళకైనా ఇస్తే వాళ్ళైనా తీసుకుని వెళ్తారు. దీన్ని మళ్ళీ మనం ఇంట్లో స్టోర్ చేసుకోవడం, మళ్ళీ తినడం, లేకపోతే ఎవరికైనా తెలియకుండా వాళ్ళకు ఇవ్వడం అది తప్పు పద్ధతి. అందుకనే గోశాలకైనా తీసుకెళ్ళాలి, లేకపోతే ఎవరైనా ఇంటికి వస్తే గోవులు ఉన్నాయి అంటే వాళ్ళకి ఇవ్వచ్చు. నెక్స్ట్ భోగిపళ్ళు పోయడం అయిపోయింది కాబట్టి ఈ మంగళారతి ఇవ్వాలి పిల్లలకు. మంగళారతి ఇస్తే అయిపోయినట్టు ఈ ఫెస్టివల్. పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఈవెంట్సే ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది కదా. అలాగే మోక్ష కూడా అక్కడ ఉన్న రేగిపళ్ళన్నీ ఏరుతూ తినాలా అని అడుగుతుంది. అలా క్యూట్గా ఏమైనా అడిగితే మంచిగా అనిపిస్తుంది. మంగళహారతి అయిపోయింది కదా, ఇప్పుడు అమ్మ ఒక్కొక్కరికి వాయనం ఇప్పిస్తుంది. ఫస్ట్ నాకు ఇప్పిస్తుంది, తల్లికి ఇప్పించినాక ఇంట్లో వాళ్ళకి ఇప్పించినాక బయట వాళ్ళకి ఇప్పివ్వాలి అన్నారు. మా దాంట్లో బిడ్డలకు కాళ్ళు మొక్కుతాం మేము, ఇటు తెలంగాణ సైడ్ అయితే పక్కా మొక్కుతారు. నెక్స్ట్ అమ్మమ్మకి ఇస్తుంది. ఎంత ముద్దుగా ఇస్తుందో కదా, ఎంతో అందంగా అనిపించింది నాకు కూడా. అలా వచ్చిన ముత్తైదులందరికీ వాయనం ఇస్తుంది మోక్ష. దానికి ఇలాంటి ఫెస్టివల్స్ అంటే మస్తు ఇష్టము. మళ్ళీ దానికి బర్త్డే అనగా ఇలాంటి భోగి పళ్ళు దానికోసం స్పెషల్గా పండుగలు చేస్తున్నాం అంటే మాత్రం అందరిని విలువ మమ్మీ, అందరిని విలువ డాడీ అని చెప్తారు. అందరు వచ్చే వరకు ఎంబడబడింది, వాళ్ళని విలువ, వీళ్ళని విలువ, ఆంటీ వాళ్ళని విలువ అని. అంటే అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు అంట వాయినాలు, అందుకనే అమ్మ ఇప్పిస్తుంది. వీడి ఇదే ఫస్ట్ టైం వచ్చుడు, మేనమామ అవుతాడు వాడు. అంటే నాకు తమ్ముడు, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. ఇలా అందరికి ఇప్పించినాక అందరికీ దండం పెట్టినానా, థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు అని చెప్తే అలాగే దండం పెట్టింది. అందరికి ఇచ్చిళ్ళు, తాతయ్యకును డాడీకి ఇవ్వలేదని తీసుకెళ్ళి తాతయ్యకి ఇచ్చింది. తాతయ్య వచ్చి మళ్ళీ కాళ్ళు మొక్కితే అది కాలు చూపిస్తుంది, కాళ్ళు మొక్కు అని. నెక్స్ట్ డాడీకి వచ్చి డాడీకి ఇస్తుంది. అట్లుంటుంది ప్రేమ మోక్షకి, వాళ్ళ నాన్న మీదైనా, వాళ్ళ తాతయ్య మీదైనా, వాళ్ళ అమ్మమ్మ మీదైనా అందరినీ ఈక్వల్గా చూస్తుంది. వాళ్ళ నాన్న కూడా కాళ్ళు మొక్కితే కాళ్ళు చూపిస్తుంది, ఎంత క్యూట్గా అనిపిస్తుంది కదా. అంతా అయిపోయింది. ఇప్పుడు అసలైన మోక్ష బయట. ఈరోజు
ఈరోజు పూర్తి పన్ను పోసుకున్నా. అందరూ దీవించండి. బాయ్. అందరు దీవించండి. అమ్మ హారతి పళ్ళం దేవుని రూమ్లో పెట్టి అలాగే మోక్షను దేవునికి దండం పెట్టమని తీసుకెళ్తుంది. పాపం దానికి హెల్త్ కొంచెం బాగాలేదు, ఊకే దగ్గొస్తుంది, సర్ది ఫుల్ అయింది. అలా అయినా కానీ పాపం మేనేజ్ చేసుకుంది. అసలు ఇంత ఓపికగా ఉంటుందో. దేవుళ్ళకు మొక్కమంటే అయిపోయింది కదా నేను వెళ్తున్నా అని బయటకు వస్తుంది. లేదు నాన్న దేవునికి మొక్కు అంటే మొక్కుతుంది. ఎంత క్యూట్గా ఉంటుంది. చిన్న చిన్న మాటలతోని మంచిగా మొక్కుద్ది. ఆకు తినడంలో బిజీగా ఉంది పాపం బిడ్డ. మా ఇంటికి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా హరిదాసులు వచ్చిళ్ళు. వాళ్ళకు భోగిపళ్ళు పోసి అమ్మ ఇస్తుంది. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.